వెల్కమ్ టు క్రికెట్ డైరీస్ వీడియో 2. ఈరోజు మనం వీడియోలో అయితే డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి ఆర్సీబీ డిఫెండింగ్ ఛాంపియన్స్. ఈసారి యాక్షన్ వీళ్ళ స్ట్రాటజీ చూసినా కూడా అంత చాలా క్లీన్గా నీట్గా ఉంది. నిజం చెప్పాలంటే చాలా బాగా కొన్నారు ప్లేయర్స్ని కూడా. వీళ్ళు ఎంతసేపు ప్రతిసారి యాక్షన్లో మెగా యాక్షన్ కంటే ముందు ప్రతిసారి అనవసరమైన ప్లేయర్స్ మీద ఎక్కువ అమౌంట్ స్పెండ్ చేయడము, యావరేజ్ ప్లేయర్స్ మీద ఎక్కువ స్పెండ్ చేసి వాళ్ళని ఫెయిల్ అవ్వడం చూడటము, బౌలింగ్ వీక్ ఉంటే బ్యాటింగ్ ఉండదు, బ్యాటింగ్ ఉంటే బౌలింగ్ ఉండదు, ఇలా చాలా సార్లు అయితే జరిగింది. అండ్ 15 సీజన్స్ నుంచి ఎప్పుడు లేనంతగా అయితే లాస్ట్ 2 సీజన్స్ నుంచి అయితే ఆర్సీని మనం చూస్తున్నాం. ముఖ్యంగా వాళ్ళు మెగా ఆక్షన్లో వాళ్ళు కొన్న ప్లేయర్స్ కొన్న తీరు కానీ అండ్ డిఫెండింగ్ ఛాంపియన్స్గా ఇప్పుడు ప్రజెంట్ దిగుతున్నారు. అండ్ లాస్ట్ టైం కప్పు కొట్టారు. ఈసారి ఇప్పుడు మినీ ఆక్షన్లో కూడా చాలా పర్ఫామ్ చేశారు. మొత్తం నాకు తెలిసినంత వరకు అయితే అందరూ ప్రతి ఒక్క ఆర్సీబీ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అయ్యే మూమెంట్ ఇది. చాలా ఎమోషనల్ కూడా ఫీల్ అవుతున్నారు. ఎందుకు ఆ మాట్లాడుతున్నాను కూడా చెప్తున్నాను. యాక్చువల్గా ఈసారి ఇప్పుడు మినీ యాక్షన్స్లో ఒక్క ప్లేయర్ను కూడా వాళ్ళు ఒక యూస్లెస్ బై లాగా అయితే నాకైతే ఎక్కడ అనిపించట్లేదు. మొత్తం టోటల్గా ఈ మినీ యాక్షన్లో 16.40 crores అయితే ఆర్సీబీ అయితే మొత్తం మినీ యాక్షన్లోకి ఎంటర్ అయింది. దాంతో 16.15 crores అయితే మొత్తం యూజ్ చేసేసారు. అండ్ బ్యాలెన్స్ వచ్చేసి 25 lakhs మాత్రమే అయింది. అండ్ అలాగే 25/25 slots వీళ్ళైతే ఫిల్ చేసేసుకున్నారు. ఇప్పుడు మొత్తం మినీ యాక్షన్స్లో వీళ్ళు ఎంతమంది ప్లేయర్స్ని కొన్నారు, ఆ ప్లేయర్స్ని ఏ రీజన్స్ బేస్డ్ మీదుగా తీసుకుని ఉండొచ్చు అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఆర్సీబీ వచ్చేసి టోటల్గా 9 players అయితే ఈ యాక్షన్లో కొనింది. అండ్ ఫస్ట్ ప్లేయర్ చూసుకుంటే మనం వెంకటేష్ అయ్యర్ కోసం 7 crores పెట్టి ఆర్సీబీ తీసుకుంది. వెంకటేష్ అయ్యర్ కోసం అయితే తప్పించి పోయిందంటారు కదా, అలా లాస్ట్ 2 seasons నుంచి గట్టిగా ట్రై చేసి ఈ సీజన్ అయితే వెంకటేష్ అయ్యర్ 7 crores అయితే తీసుకుంది. లాస్ట్ కూడా మనం చూసాం మెగా ఆక్షన్లో కేకేఆర్ 23 crores వెంకటేష్ అయ్యర్ని తీసుకుంటే 20 crores వరకు ఆర్సీబీ బిడ్ చేసింది అయ్యర్ కోసం. బట్ అప్పుడు దొరకలేదు. బట్ ఈసారి అయితే 7 crores పక్క వెంకటేష్ అయ్యర్ని అయితే ఆర్సీబీకి తెచ్చేసుకున్నారు. అండ్ ఈ మధ్య గ్యాప్లో మా ఆర్సీబీ కోచ్ని కూడా ఒకసారి అడిగారు, అసలు మీరు ఎందుకు వెంకటేష్ అయ్యర్ కోసం ఇంత డిస్పరేట్గా ఉన్నారు, లాస్ట్ 2 seasons నుంచి ట్రై చేశారు, ఇప్పుడు ట్రై చేసి ఇలా లాస్ట్ తీసుకున్నారు వై అని చెప్పేసి కూడా అడిగారు. సో మనకు వచ్చిన డౌట్ అందరికి వచ్చింది. సో క్యూరియాసిటీతో అడిగారు. అతను మ్యాక్సిమం అతను చెప్పిన ఆన్సర్ ఏంటంటే ఆంటీ ఫ్లవర్ అది ఆర్సీబీ కోచ్, వెంకటేష్ అయ్యర్ ఒక చాలా లీడర్స్ఫుల్ అండ్ స్కిల్ఫుల్ ఉన్న ప్లేయర్ అండ్ అలాగే తనలో లీడర్షిప్ క్వాలిటీస్ కూడా ఉన్నాయి. అలాంటి క్వాలిటీస్ మాకు డ్రెస్సింగ్ రూమ్లో చాలా వరకు హెల్ప్ అవుతాయి అని కూడా అన్నాడు. సో దీన్ని బట్టి అర్థమైంది వాళ్ళ కోచ్ కానీ హెడ్ కోచ్ కానీ మొత్తం మెంటర్ డీకే కానీ అందరూ చాలా వెంకటేష్ అయ్యర్ కోసం అయితే డిస్పరేట్గా ట్రై చేశారు 2 seasons నుంచి. బట్ ఇప్పుడైతే తీసుకున్నారు. బట్ మేబీ ఇతన్ని దేవదత్ పడికల్ ప్లేస్లో ఆడించే దానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. బట్ దేవదత్ పడికల్ అయితే డొమెస్టిక్లో అయితే చాలా మంచిగా పర్ఫామ్ చేస్తున్నాడు. మరి దేవదత్ పడికల్ని వన్డౌన్లో ఆడిస్తారా, వెంకటేష్ అయ్యర్ని ఆడిస్తారా అనేది చూడాలి. అండ్ నెక్స్ట్ వచ్చిన ప్లేయర్ వచ్చేసి జాకబ్ డఫీ. ఇదైతే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. జాకబ్ డఫీని 2 crores దొబ్బేస్తారని అయితే నేనైతే అస్సలు అనుకోలేదు. తను లాస్ట్ 2-3 weeks బిఫోర్ వరకు కూడా T20 ఇంటర్నేషనల్స్లో నెంబర్ 1 బౌలర్. అలా లాస్ట్ 2-3 weeks బిఫోర్ నాకు తెలిసి వరుణ్ చక్రవర్తి ఏమో రీప్లేస్ చేసినట్టున్నాడు. దానికంటే ముందు కూడా అతను T20 నెంబర్ 1 బౌలర్. అతను పవర్ ప్లేలో అబ్సల్యూట్ మంచిగా స్వింగ్ బోత్ ఇన్ అండ్ అవుట్ కూడా స్వింగ్ చేయగలడు. చాలా మంచి రీప్లేస్మెంట్ హెజిల్వుడ్కి. అస్సలు 2 crores అయితే దొరుకుతాడు అనుకోలేదు జాకబ్ డఫీ. నేను మంచి స్టీల్ అయితే ఇదైతే. నెక్స్ట్ జార్డన్ కాక్స్ అబ్సల్యూట్ ఫిల్ సాల్ట్కి పర్ఫెక్ట్ లైట్ టు లైక్ రీప్లేస్మెంట్. జార్డన్ కాక్స్ 2024 100 కూడా హైయెస్ట్ రన్ స్కోరర్ అతనే. సో మంచి రీప్లేస్మెంట్. అది కూడా బేస్ ప్రైస్కి 75 lakhs దొరికాడు. ఇట్స్ ఏ గుడ్ బై యాక్చువల్గా. జార్డన్ కాక్స్ రీప్లేస్మెంట్గా మంచిగా మనకు వస్తాడు. అండ్ నెక్స్ట్ ఇక్కడ 3వ బై వచ్చేసి చూస్తే ఇక్కడ ఐ థింక్ 4th డొమెస్టిక్ ప్లేయర్కి 5.2 crores పెట్టారు భయ్య. ఎవరు అంటే ఇతను మంగేష్ యాదవ్. ఇతను మధ్యప్రదేశ్ చెందిన డొమెస్టిక్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్. ఇతను నాకు తెలిసి మేబీ మధ్యప్రదేశ్కి డొమెస్టిక్ ఆడుతున్నాడు కాబట్టి పట్టిదర్తో కూడా ఇతను ఆడిండే దానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మేబీ ఇద్దరు క్లోజ్గా మూవ్ అయింటారు కాబట్టి మేబీ పట్టిదర్ ఏమైనా రికమెండ్ చేసి ఉండొచ్చు అతను మనకి లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలర్గా మంచిగా పనికొస్తాడని. అతని కోసం కూడా చాలా డిస్పరేట్గా వెళ్ళి 5 crores పెట్టి మరి తీసుకున్నారు. ఓకే. అండ్ మేబీ దానికి మ్యాక్సిమం ఎస్దేల్కి రీప్లేస్మెంట్గా పర్ఫెక్ట్గా సెట్ అవుతాడు. ఎస్దేల్కి రీప్లేస్మెంట్ కూడా తీసుకొని ఉండొచ్చు. దానికి ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకు అంటే ఇతను ప్లేయింగ్ లెవెల్లో ఉండడానికి కూడా ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మనకు తెలుసు ఎస్దేఎల్ మీద కొంచెం హరాస్మెంట్ కేసులు ఏవో నడుస్తున్నాయి. వాటి మీద వాళ్ళ స్టేట్ బోర్డు కూడా ఎన్ఓసి అయితే ఇవ్వలేదు డొమెస్టిక్ మ్యాచెస్ ఆడడానికి. అండ్ నెక్స్ట్ ఐపీఎల్ కూడా వాళ్ళ స్టేట్ బోర్డు అనేది అంగీకరిస్తుందా లేదా, అతనికి గవర్నమెంట్ ఎన్ఓసి ఇస్తుందా లేదా అనేది డౌట్. సో అతను లేకుంటే మాత్రం అసలు లెఫ్ట్ హ్యాండ్ పేసర్గా మంగేష్ యాదవ్ ప్లేయింగ్ లెవెల్లోకి రావడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి.
అండ్ నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి వికీ ఓస్వాల్. ఇతను లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్. మేబీ కృణాల్ పాండ్యాకి రీప్లేస్మెంట్గా ఉండొచ్చు. ఇతను కూడా తక్కువ బేస్ ప్రైస్కి లోపలికి అయితే తీసేసుకున్నారు. నెక్స్ట్ దేశ్వాల్ 30 lakhs పేస్ బౌలింగ్ ఆల్రౌండర్. ఇతను కూడా బేస్ ప్రైస్కే తీసుకున్నారు, పేస్ బౌలింగ్ ఆల్రౌండర్. నెక్స్ట్ చౌహాన్ 30 lakhs ఆఫ్ స్పిన్ ఆల్రౌండర్. ఇతను కూడా బేస్ ప్రైస్కే తీసుకున్నారు. ఇంకా మ్యాక్సిమం అంతే. మేబీ మల్హోత్రా ఉన్నాడు, 18 years ప్లేయర్. ఇతనైతే 30 lakhsకి తీసుకున్నారు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్ అండ్ రైట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్ చేయగలడు. మొత్తం 9 మంది ప్లేయర్స్ అయితే వీళ్ళు. మొత్తం ఇదైతే లిస్ట్ వచ్చేసి యాక్షన్లో ఐపీఎల్లో ఈ మినీ యాక్షన్లో ఆర్సీబీ పర్చేస్ చేసిన ప్లేయర్స్. నెక్స్ట్ ఇప్పుడు వీళ్ళ ఓవరాల్ స్క్వాడ్ ఎలా ఉంది అనేది ఒకసారి అది కూడా ఒక లుక్ వేసేద్దాం మొత్తం. ఇప్పుడు స్క్రీన్ మీద మీకు కూడా ఓవరాల్ స్క్వాడ్ అనేది కనపడుతుంది. బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ, దేవదత్ పడికల్, రజాత్ పటిదార్, టిమ్ డేవిడ్. వికెట్ కీపర్స్ సాల్ట్, జితేష్ శర్మ, జోర్డన్ కాక్స్. అండ్ ఆల్రౌండర్స్ వెంకటేష్ అయ్యర్, జాకబ్ బెదల్, రొమారియో షెపర్డ్, కృణాల్ పాండ్యా, సాత్విక్ దేశ్వాల్, వికీ ఓస్వాల్, మంగేష్ యాదవ్, చౌహాన్. అండ్ బౌలర్స్ హెజిల్వుడ్, భువనేశ్వర్, నవాన్ తుషారా, యశ్ దయాల్, జాకబ్ డఫీ, స్వప్నిల్ సింగ్, షోయబ్ శర్మ, రషీద్ సలాందర్, మల్హోత్రా, అభినందన్. టోటల్గా 25 ప్లేయర్స్తో కూడిన ఆర్సీబీ స్క్వాడ్ అయితే ఇది. ఇప్పుడు ఈ స్క్వాడ్ నుంచి మనము ప్రాబుల్ 11 అని అయితే పిక్ చేద్దాం. మ్యాక్సిమం ప్రాబుల్ 11లో అయితే మ్యాక్సిమం ఏ చేంజెస్ అయితే ఉండదు. ఎందుకంటే డిఫెండింగ్ ఛాంపియన్స్ లా బరిలోకి దిగుతుంది కాబట్టి ఆర్సీబీ మ్యాక్సిమం ఆల్రెడీ కప్పు కొట్టారు కాబట్టి వాళ్ళు నాకు తెలిసినంత వరకు వాళ్ళకి రీప్లేస్మెంట్ చేయాల్సిన ప్లేయర్స్ కానీ లూప్ హోల్స్ కానీ టీంలో అయితే నాకు ఎక్కడ కనపడట్లేదు. మేబీ వీళ్ళ మినీ ఆక్షన్లో కూడా పర్ఫామ్ చేసింది కూడా మంచిగా పర్ఫామ్ చేశారని చెప్పింది. ఎందుకంటే ఆల్రెడీ టీంని ఏం డిస్టర్బ్ చేయకోకుండా వీళ్ళకి కావాల్సిన బ్యాకప్ ప్లేయర్స్ మాత్రమే కొనుక్కున్నారు. అందుకు ఈసారి మినీ యాక్షన్లో పక్కా ఆర్సీబీ అయితే సక్సెస్ అయిందని చెప్పాలి. సో ప్రజెంట్ వీళ్ళ ప్లేయింగ్ లెవెల్కి వెళ్తే ఓపెనర్గా ఫిల్ సాల్ట్ అండ్ విరాట్ కోహ్లీ దిగుతారు. అండ్ నెక్స్ట్ నెంబర్ 3కి వచ్చేసరికి ఇక్కడ పడికల, వెంకటేష్ అయ్యర్ అనేది ఒక్కటే కొంచెం అటు ఇటుగా ఉంది. మేబీ అయ్యర్తోనే వెళ్తారనుకుంటా. ఎందుకంటే 2 seasons డెస్పరేట్గా ట్రై చేశారు వెంకటేష్ అయ్యర్ కోసము. బట్ పడికల్ మాత్రం ఈ సీజన్ డొమెస్టిక్లో చాలా మంచిగా పర్ఫామ్ చేస్తున్నాడు. బట్ చూడాలి, మేబీ అయ్యర్తో వెళ్ళొచ్చు. అండ్ నెంబర్ 4 వచ్చేసి పటిదర్ కూడా మేబీ అది కొంచెం ఆల్మోస్ట్ 90% ఐపీఎల్లో అయితే ఫస్ట్ 2 matchesకి అయితే అవైలబుల్లో ఉంటాడు. అంటే ఎంటర్ సీజన్ మొత్తం ఉంటాడు. యాక్చువల్గా ఏమైందంటే పటిదర్కి లాస్ట్ మంత్ వచ్చేసి ఇంజూరీ అయిందనమాట. సో అతనికి ఆ ఇంజూరీ నుంచి రికవర్ అవ్వడానికి 3 to 4 months టైం పడుతుంది అండ్ రెస్ట్ ఉండాలని చెప్పారు. సో మ్యాక్సిమం నవంబర్లో అయింది కాబట్టి డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ కల్లా అవైలబుల్లో ఉండొచ్చు. బట్ ఒకవేళ అవైలబుల్లో లేకోకుంటే ఫస్ట్ 2 or 3 matches అయితే స్కిప్ చేసే ఛాన్స్ ఉంది పటిదర్. సో మేబీ అక్కడ నెంబర్ 4లో ఏమన్నా అయ్యర్ని కూడా ట్రై చేయొచ్చు అప్పుడు, ఒకవేళ పటిదర్ అవైలబుల్లో లేకుంటే. లేదంటే పడికల్ ఆర్ అయ్యర్ ఇద్దరిలో ఒకరినైతే ప్లేయింగ్ లెవెల్లో ఉంటారు. అండ్ నెక్స్ట్ 5 వచ్చేసి టిమ్ డేవిడ్, నెక్స్ట్ 6 జితేష్ శర్మ, నెంబర్ 7 కృణాల్ పాండ్యా, నెంబర్ 8 రొమారియో షెపర్డ్, నెంబర్ 9 హెజిల్వుడ్, నెంబర్ 10 భువనేశ్వర్ కుమార్, నెంబర్ 11 యశ్ దయాల్ ఆర్ మంగేష్ యాదవ్. ఇందాక మనం మాట్లాడుకున్నాం యశ్ దయాల్ మీద కొన్ని కేసెస్ అయితే ఇన్వాల్వ్ అయి ఉన్నాయి అండ్ ఎన్ఓసి ఉంటుందా లేదా అనేది కూడా కొంచెం డౌట్లో ఉంది కాబట్టి సో యశ్ దయాల్ ఆర్ మంగేష్ యాదవ్ దీంట్లో ఒకటి దిగుతారు. అండ్ యాజ్ యూజువల్ ఇంపాక్ట్ ప్లేయర్గా షోయబ్ శర్మ వాళ్ళ స్పిన్నర్ అయితే బరిలోకి దిగుతాడు. సో ఇక్కడ ఎక్కడ అయితే మాత్రం వీళ్ళకి చేంజెస్ చేయాలి అంటే ఫోర్స్కి చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ వీళ్ళు ఈ ఉన్న స్క్వాడ్ని లాస్ట్ టైం కప్పు కొట్టిన స్క్వాడ్ని అయితే ఏం గెలకలేదు, ఏం చేంజ్ చేయలేదు. సో అదైతే వెరీ గుడ్ థింగ్ అనమాట. ఇక్కడ వీళ్ళ బ్యాటింగ్ డెప్త్ చూసుకుంటే నెంబర్ 8 వరకు ఉంది. నెంబర్ 8లో కూడా వీళ్ళకి రొమారియో షెపర్డ్ వస్తాడు, మంచి హిట్టింగ్ చేయగలుగుతాడు. సో ఇక్కడ వీళ్ళకి పర్ఫెక్ట్గా ప్లేయింగ్ టూల్ అయితే మొత్తం కంప్లీట్గా సెట్ అయిపోయింది. ఇక్కడ వీళ్ళకి బౌలింగ్ ఆప్షన్ చూసుకున్నా కూడా ప్లేయింగ్ లెవెల్లో ఇంక్లూడింగ్ షోయబ్ శర్మతో కలుపుకొని 1, 2, 3, 4, 5, 6 అండ్ టిమ్ డేవిడ్ కూడా చేయొచ్చు. 7 బౌలింగ్ ఆప్షన్స్ అయితే వీళ్ళకి ఉంటాయి, అది కూడా ప్లేయింగ్ లెవెల్లో. సో ఆ పార్ట్ టైం 6th and 7th బౌలింగ్ ఆప్షన్స్ కూడా వీళ్ళకి ఇన్వాల్వ్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు అంత స్పాట్ ఆన్గా ఎందుకు పర్ఫామ్ చేశారు ఎలా అనుకుంటే ఒక్కసారి వీళ్ళ బ్యాకప్ ప్లేయర్స్ చూడండి. సాల్ట్కి బ్యాకప్ ప్లేయర్గా జోర్డన్ కాక్స్ ఉన్నాడు, అండ్ పడికల్ అండ్ పటిదర్కి బ్యాకప్గా వెంకటేష్ అయ్యర్ ఉన్నాడు, టిమ్ డేవిడ్కి బ్యాకప్గా జాకబ్ బెదల్ ఉన్నాడు. అండ్ మేబీ అతని రొమారియో షెపర్డ్ బ్యాకప్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు ఒకవేళ ఇద్దరిలో ఒక్కరు పర్ఫామ్ చేయకపోయినా కూడా. సో జాకబ్ బెదల్ ఇద్దరికి యాజ్ ఏ ఫారిన్ ప్లేయర్గా రీప్లేస్ చేసుకోవచ్చు రీప్లేస్మెంట్గా. అండ్ కృణాల్ పాండ్యాకి బ్యాకప్గా స్వప్నిల్ సింగ్ ఉన్నాడు, స్వప్నిల్ సింగ్కి బ్యాకప్ కూడా వికీ ఓస్వాల్ ఉన్నాడు. అండ్ నెక్స్ట్ మెయిన్ హెజిల్వుడ్కి బ్యాకప్గా ఎవరో కూడా కాదు నెంబర్ 2 T20 ర్యాంకింగ్ బౌలర్ హెజిల్వుడ్కి బ్యాకప్గా ఆర్సీబీ స్క్వాడ్లో ఉన్నాడు. అసలు మన 2019, 18, 20 అక్కడ బౌలింగ్ లైనప్తో చూసుకుంటే
ఒక బ్యాకప్ ప్లేయర్ నెంబర్ 2 T20 ర్యాంకింగ్స్లో ఉన్న ప్లేయర్ ఉంటాడని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అండ్ నమన్ తుషార్ కూడా బ్యాకప్ ప్లేయర్ ఉన్నాడు. అండ్ భూవీకి రషిక్ సలాందర్ ఉన్నాడు. అంటే భూవీ అంత రేంజ్ కాకపోయినా ఒక ఇండియన్ పేసర్, ఒక క్వాలిటీ పేసర్ అయితే ఉన్నాడు. అండ్ ఎస్ దయాల్కి అయితే మంగేష్ యాదవ్, లెఫ్ట్ హ్యాండ్ పేసర్ మంగేష్ యాదవ్ అయితే బ్యాకప్గా ఉన్నాడు. అట్ ది సేమ్ టైం ఒకవేళ లెఫ్ట్ హ్యాండ్ అవసరం లేదు, రషిక్ సలాందర్నైనా ఆడించుకోవాలనుకుంటే ఎస్దయాల్ ప్లేస్లో ఆడించేసుకోవచ్చు, ఒకవేళ ఎస్దయాల్ అవైలబుల్ లేకోకుంటే. ఎక్కడైతే ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఎక్కడైతే నాకు అనిపించట్లేదు, పేసర్స్గా చూసుకుంటే భూవీ, హెజిల్వుడ్, ఎస్దయాల్ ముగ్గురు లాస్ట్ సీజన్ ఎంత మంచిగా రాణించారో నాకు మంచిగా ఐడియా ఉంది. అండ్ అలాగే కృణాల్ పాండ్యా లాస్ట్ టైం చాలా ఎకనామికల్గా అండ్ ఫైనల్లో తన పర్ఫార్మెన్స్ ఏందో కూడా చూసాము. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కూడా గెలుచుకున్నాడు కృణాల్ పాండ్యా. అండ్ షోయబ్ శర్మ ప్రజెంట్ ది బెస్ట్, మంచిగా వాళ్ళకి స్పిన్ డిపార్ట్మెంట్ మంచిగా కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు. అండ్ సాల్ట్, కోహ్లీ, పడికల్, అయ్యర్, పటిదర్, లూపర్స్ అయితే ఎక్కడ కనిపించట్లేదు. అండ్ వీళ్ళ దగ్గర వెరైటీ కూడా ఉంది. లెఫ్ట్ ఆర్మ్ పేసర్గా కృణాల్, లెఫ్ట్ ఆర్మ్, రైట్ ఆర్మ్ అదే వద్దులే ఇంకా బీప్ వస్తుంది. ఈ వేసి బౌలర్గా కృణాల్ పాండ్యా ఉన్నాడు. షోయబ్ శర్మ స్పిన్ డిపార్ట్మెంట్ ఇద్దరు. అండ్ పేసర్స్ దగ్గర హజిల్వుడ్, భూవీ, ఎస్దయాల్ వీళ్ళ పేస్ ట్రియో. అండ్ వీళ్ళకి 6th and 7th ఆప్షన్స్ కింద రొమారియో షెఫర్డ్ కూడా ఉన్నాడు, ఇబ్బంది లేదు. సో మంచి స్క్వాడ్ని అయితే బిల్డ్ చేసుకున్నారు. మేబీ ఈసారి కూడా ఫైనల్స్కి వస్తుందేమో అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేనైతే ఈ స్క్వాడ్ని చూసి ఆర్సీబీతో. ఓకే, ఈ వీడియో అండ్ ఈ ప్లేయింగ్ 11 ఎలా ఉందో మీకు నచ్చిందా లేదో కూడా కింద కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.